హలో అందరికీ, ఈరోజైతే ఆదివారం స్పెషల్ మటన్ మునక్కాయ కర్రీ చేస్తున్నాను. దాంట్లో కాంబినేషన్ అయితే సద్ద రొట్టె వేసేసినాను. ఇంకా అన్నం కూడా చేస్తున్నా. బియ్యం అయితే కడిగేసి పెట్టేసినాను. ఇంక ఇప్పుడైతే స్టవ్ వెలిగించేసి అలాగే మటన్ కూడా తెచ్చినారు. మా పిల్లలకైతే చికెన్ కూడా చేస్తాను. అన్నానికి అయితే స్టవ్ వెలిగించేసినాను. టీ తాగేసిన, అంట్లు కడిగేసిన, అన్నీ అయిపోయినాయి. ఇంకో వంట ఒక్కటే చేయాలి. ఇంకా రొట్టెలు కూడా చేసేసినాను. ఇంక ఇప్పుడైతే మటన్ కూడా కట్ చేసేస్తా. అలాగే చికెన్, మటన్ ఒకటి మటన్ అయితే తెచ్చేసినారు. ఇప్పుడైతే మటన్ కట్ చేసేస్తా. దీంట్లోకైతే అల్లం కొత్తిమీర అయితే మిక్స్ చేసి పెట్టేసినాను. మటన్ అయితే మొత్తం కట్ చేసేస్తా. అంత లోపల అన్నం కూడా చేసేస్తాను. అయితే అయింది. ఇదైతే మటన్కి పెట్టేసిన కుక్కర్. గిరితలు అయితే స్టవ్ యూజ్ చేస్తా చికెన్కి. ఇంకా రెండే వేడవుతుంది. బాలలో నూనె అయితే పోసేస్తాను. చికెన్కి, ఇదైతే మటన్కి. ఎందుకంటే కొవ్వు ఉంది, అందుకని కొంచెమే పోసేసిన ఆయిల్ అయితే. ఇక్కడ నూనె అయితే వేడి కావాలి. అంత లోపల అయితే ఉల్లిగడ్డ తరిగేస్తా. ఇప్పుడైతే ఉల్లిగడ్డ, చికెన్లే కొట్టేసేస్తా, మటన్లే కొట్టేసేస్తా. తర్వాతకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా రెడీగా ఉంది. ఇదైతే చికెన్లోకి ఇంకా రెండు ఉల్లిగడ్డలు అయితే దూరంగా వెళ్తాయి. చికెన్ మటన్ అయితే తీసుకుంటాను. చికెన్ అయితే ఉల్లిగడ్డ ఎర్రగా అయిపోయింది. మటన్ కూడా ఉల్లిగడ్డ బాగా దూరంగా వేగిపోయింది. అయితే వేసేస్తాను మటన్, అలాగే చికెన్. ఫస్ట్ ఇంకా అలాగే కారం వేసేస్తా. మటన్లో మునక్కాయ వేస్తున్నా కాబట్టి చాలా టేస్ట్ ఉంటుంది. కారం ఉంటేనే మటన్లో బాగా మునక్కాయకి పట్టుకుంటుంది. అలాగే కర్రీ అయినా చాలా టేస్ట్ ఉంటుంది. ఇంకా అలాగే చికెన్లో కారం. అయితే దీంట్లోకి ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసేసిన. ఇంకొకసారి అయితే బాగా కలిపేస్తా మటన్ పట్టుకునేలాగా. ఇప్పుడైతే బాగా కలిపేసినాను.
చికెన్ ఇదైతే మటన్ కలిపేసిన, ఇంకా చికెన్ కూడా కలిపేస్తాను. చికెన్ కూడా ఇట్లా పట్టుకునేలాగా బాగా కలిపేసి ఒక 10 నిమిషాలు అయితే సిమ్లో మూత వేసేసి మగ్గ పెట్టేస్తాను. ఇది కూడా నూనె అయితే బాగా మగ్గిపోయింది మటను. దీంట్లోకి అయితే మునక్కాయలు వేసి పెట్టేస్తాను. ఇదైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేస్తా. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి ఒకసారి అయితే కలిపేసి సిమ్లో పెట్టి ఒక 5 నిమిషాలు అయితే మగ్గిపోతుంది చికెన్. చికెన్ కలిపేసిన ఒక 5 నిమిషాలు మగ్గించేస్తాను. తగినన్ని అయితే కొన్ని నీళ్ళు వేసేస్తున్నా గ్రేవీ కోసం. ఇంక ఇప్పుడైతే మటన్లోకి మునక్కాయ పెట్టేస్తున్నా. ఒకసారి అయితే కలిపేస్తాను. పట్టింపు బాబాయ్ సరే. ఇప్పుడైతే మా పిల్లలకు కూడా వేసి చేసిన చికెన్ తింటున్నారు. ఇప్పుడైతే మూత వేసి పెట్టేస్తా. ఇంకా మునక్కాయ అయితే ఒకసారి అయితే కలిపేస్తాను. మునక్కాయలు అయితే ఉప్పు కారం అన్నీ పట్టుకుంటే అందుకని ఇప్పుడు మునక్కాయ వేసేసి పెట్టేసినాను. ఇదైతే ఒక 5 నిమిషాలు అయితే బాగా మగ్గించుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసా. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మిక్స్ పట్టేసిన. అలాగే ఇక్కడైతే ఒక టమాటో వేసుకుంటున్నా మటన్లోకి. ఇప్పుడైతే బాగా కలిపేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసిన మటన్కి పట్టుకునేలాగా, అలాగే మునక్కాయ పట్టుకునేలాగా కలుపుకుందామంటే ఇంకా ఇట్లా బాగా కలిపేసి ఇట్లా ఒక 5 నిమిషాలు అయితే మగ్గబెట్టుకున్నాము. ఇంకా ఇక్కడైతే చికెన్ కూడా రెడీ అయిపోయింది. ఇంకా చికెన్లోకి అయితే గరం మసాలా వేసేసి బంద్ చేసేస్తా. ఇదైతే ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టి తగినన్ని నీళ్ళు పోసేస్తా. చికెన్లో కూడా గరం మసాలా అయితే చికెన్ మసాలా వేసేసిన సిమ్లో పెట్టిన ఒక 2 నిమిషాలు బంద్ చేసేస్తా. ఇప్పుడైతే మటన్కి అయితే తగినన్ని నీళ్ళు, ఎందుకంటే ఎముకలు బాగా లావు ఎముకలు ఉన్నాయి కదా, అందుకోసమని చాలాసేపు ఒక 1 గంట సేపు ఇట్లా సిమ్లో పెట్టేసి ఉడికించుకుంటేనే మటన్ ఎముకైనా కండకైనా ఉప్పు కారం బాగా మసాలాలు అన్నీ పట్టుకొని మనం తినేటప్పుడు మటన్కి బాగా టేస్ట్ కూడా వస్తుంది. ఇప్పుడైతే వేసేసిన నీళ్ళు కూడా పోసేసిన తగినన్ని. ఇప్పుడైతే కుక్కర్కి మూత పెట్టేసి ఒక 5-6 విజిల్ వస్తే మటన్ కర్రీ కూడా రెడీ అయిపోతుంది. ఇప్పుడైతే పెట్టేసిన, ఇంకా కుక్కర్కి కూడా మూత పెట్టేసిన, చికెన్ కూడా బంద్ చేసేసిన. ఇంక ఇదైతే ఒక 5 విజిల్ వచ్చేంత వరకు పెట్టించుకుంటే మునక్కాయ మటన్ గ్రేవీ రెడీ అయిపోతుంది. మనకి సద్ద రొట్టె కాంబినేషన్ అది. మటన్ అయితే 2 విజిల్ వచ్చింది, ఇంకా 3 విజిల్ వస్తే మటన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. మునక్కాయ మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఒకసారి అయితే వంటలు అన్నీ అయిపోయినా ఒకసారి చూసేద్దాం రండి. సద్ద రొట్టె, అలాగే అన్నం, చికెన్ కర్రీ పిల్లలు తినేసినారు, కొంచెమే ఉంది. ఇంకా ఇదైతే మునక్కాయ మటన్ కర్రీను గ్రేవీ వచ్చింది. మునక్కాయలు కూడా చిరిగిపోకుండా ఎక్కువ కలుపుకోకుండా అట్లా మూత పెట్టేసి చేసేసుకోవాలి. మునక్కాయ కర్రీ మటన్ కర్రీ చాలా టేస్ట్ ఉంటుంది. మీ ఇంట్లో కూడా మీరు ఇట్లనే ట్రై చేయండి, టేస్టీగా ఉంటుంది. కర్రీ కూడా చాలా బాగుంటుంది. ఇంకా ఇవేనండి వంటలు. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.